మనకి మహిళ కలిగాక మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దొడవలు దీని చేస్తూ కాక అమ్మాయి శలం మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీరు చేస్తున్న జాబుల కొరకు, మీరు కష్టపడి పనిచేస్తుంటారు పని కొరకును, ప్రతి ఒక్కరూ ఏదైతే మీరు పనిలో పూనుకుంటున్నారో ఆ ప్రతి పని దేవుడు సఫలపరుస్తాలని దేవుని యొక్క దైవోచ్చకుడిగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. మనమందరము దేవుని యొక్క ఆయన యొక్క కుమారులము, ఆయన యొక్క కుమార్తెలమై ఉన్నాం. మనమందరము కూడా దేవుని యొక్క రక్తములో పాల భాగస్థులమై ఉన్నాం. మనందరిలో యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రోక్షింపబడుతూ ఉంది. యేసు మన పక్షాన్ని ఆయన గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. గొప్ప పరిచర్యను దేవుడు మనకి అప్పగించి ఉన్నాడు. ఎవరి స్తోమతం కొలది వారికి దేవుడు తన పరిచర్యను అప్పగించి ఉన్నాడు. ఎవరు ఎంత కాయగలుగుతారో వారందరికీ కూడా దేవుడు ఒక ఆజ్ఞని జారీ చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అద్భుతమైన రీతిలో ఆయన ముందు ఉండి మనలందరినీ కూడా ఆయన ఆత్మ ద్వారా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనకంట ముందు ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన మార్గములో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఒక మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. వంకరి మార్గములైనా కావచ్చు, తుప్పలైనా కావచ్చు, రాళ్ళు రప్పలైనా కావచ్చు, దేవుడు ఏర్పరచుకున్న తన బిడ్డలందరికీ కూడా ఆయన ఒక మార్గాన్ని
క్షరాలం చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మార్గములో నడుస్తున్న బిడ్డలకి కుడుగుని గాని ఎడమ వైపున గాని ఏ దుష్టుడు తన దుష్టత్వాన్ని రానివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన కాపుదలని ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక తాటుగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నేలని ఆరిన నేల మీద నడిపించినట్లుగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మోసే ఒక నాయకత్వాన్ని దేవుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన యొక్క మాటని, ఆయన యొక్క బాటని ఆయన తీసుకుని తన ప్రజలందరినీ కూడా ఒకే తోట మీద ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆరిన నేల మీద నడుస్తున్నట్లుగా ఆయన సముద్రము మయంగా ఆ ప్రజలని ఆయన నడిపించారు. కాపరి తన మందని ఎలాగైతే ఒక తోటగా ఆయన నడిపించారో, దేవుడు తన దాసుడిని, తన యొక్క కుమారుడిని మోసేని ఏర్పాటు చేసుకొని తన ప్రజలని ఆయన ఒక మార్గములో అటు ఇటు చెదిరిపోకుండా ఒకే మార్గములో ఆ ప్రజలని నడిపించడానికి దేవుడు తన మార్గాన్ని ఎంచుకున్నాడు. గోడ కట్టినట్లుగా ఎడమ పక్కని కుడి పక్కని గోడ కట్టినట్లుగా పైనుండి కింద వరకు కూడా ఆ యొక్క సముద్రము 2 పాయలుగా చీల్చబడి ఆ మధ్యలో నడుచుకుంటూ ఆ యొక్క ప్రజలందరూ కూడా, ఎవరు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క ఆరిన నేల మీద నడిచినట్లుగా ఆ ప్రజలందరూ కూడా నడుచుకుని వాగ్దానమైన ప్రాంతానికి వెళ్ళటానికి వారు ప్రయాణం చేశారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మోషేకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు మోషేకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఈ ప్రజలందరినీ కూడా నడిపించే బాధ్యత నీది అని దేవుడు మోషేకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఆ ప్రజలకి నీరు లేనప్పుడు దేవుడు మోషేకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. మోషే, వారు నీరు కొరకు రోధిస్తూ ఉన్నారు, బండని కొట్టు, ఆ బండలో నుండి నీళ్లు వస్తాయి. మోషే బండను కొట్టారు, బండలో నుండి నీళ్లు వచ్చినాయి. ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు ఇశ్రాయేలు ప్రజలు తాగారు. తమ దైవజనుడికి ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఈ రోజున కూడా తన దైవజనులకి, ఆయన యొక్క కాపరులకు, ఆయన యొక్క సేవకులకు ఒక బాధ్యతని ఆయన అప్పగించాడు, ఒక అధికారాన్ని ఆయన వారికి అప్పగించాడు. దేవుడు తన దాసులను ఏర్పరచుకుని కొంతమంది ప్రవక్తలుగా ఎంచుకున్నాడు, కొందరిని స్వార్థకులుగా ఎంచుకున్నాడు, కొందరిని కాపురులుగా ఎంచుకున్నాడు.
కొందరిని ఉపదేశకులుగా ఎంచుకున్నాడు. తన దాసులకి ప్రతి అధికారం ఇచ్చి కొందరిని స్వస్థపరిచే వరాన్ని కొంతమందికి ఇచ్చారు. మరి ఒక దాసుడికి దెయ్యములను వెళ్ళగొట్టే అధికారము మరి ఒక దాసుడికి ఇచ్చారు. మరి ఒక దైవజనుడికి చనిపోయిన వ్యక్తిని లేపే అధికారం మరి ఒక దాసునికి ఇచ్చాడు. ఆయన ఏర్పరచుకున్న ప్రతి ఒక్క దైవజనురాలకు, ప్రతి ఒక్క కాపరికి, ప్రతి ఒక్క పాస్టర్కి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. చూడండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్క అధికారాన్ని ఆయన తీసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్క శక్తుల మీద ఆయన అధికారం కలిగి ఉన్నారు. ఆయన ప్రతి అధికారము కలిగి ఉన్నారు. శక్తి ఆయనలో ఉంది, స్వస్థత ఆయనలో ఉంది, జీవ మరణములు ఆయుష్ ఆయన చేతుల్లో ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి ఇచ్చిన ఆయన వాగ్దానము ఆయన నెరవేర్చడానికి తండ్రి తన కుమారుడికి ప్రతి అధికారాన్ని ఎలాగైతే ఇచ్చారో ఆ ప్రతి ఒక్క అధికారాన్ని ఈ లోకములో ఉన్న, ఈ దేశములో ఉన్న, ఈ ప్రాంతములో ఉన్న ప్రతి ఒక్క దైవజనుడికి, ప్రతి ఒక్క సేవకులకు, ప్రతి ఒక్క పాస్టర్లకు దేవుడు తన అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారము దేవుడు తన దాసులకి ఇవ్వకపోతే వాళ్ళు ఒకరి మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయలేరు. ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయలేరు. ఎవరైనా ఆపదలు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయలేరు. దేవుడు ప్రతి ఒక్క దాసునికి అధికారం ఇచ్చాడు కాబట్టి ఈ అధికారాన్ని బట్టి, ఆయన నామములను బట్టి దైవజనులందరూ కూడా కలిసి ఆయన నామమును ఎత్తుపట్టుకుని ఆయన నామములో ప్రార్థన చేసి ప్రతి అధికారాన్ని కూడా, ప్రతి ఒక్క చీకటి శక్తులను బయటికి పారదోలే అధికారం దేవుడికి ఇచ్చాడు. కాబట్టి ఆ అధికారాన్ని బట్టి దైవజనులందరూ కూడా ధైర్యముతో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ధైర్యముతో ప్రతి ఒక్క సంఘాన్ని కాస్తూ ఉన్నారు. అనేకమైన ప్రాంతాలకు వెళుతూ అనేకమైన కుటుంబాలని దేవుని వైపుకు నడిపించి మంచి మార్గములో మంచి పోరాటము పోరాడి దేవుని యొక్క రక్షణ భాగ్యములోనికి నడిపించడానికి దేవుడు పక్షాన అనేకమైన దైవజనులు పోరాడుతూ ఉన్నారు. పోరాడడానికి కారణము ఇదే. దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనములో యేసును ఆయన శిష్యులను వెలుచు ఉండగా కొందరు
దెయ్యము పట్టిన ఒక మోగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ప్రభువైన యేసుక్రీస్తును ఆయన యొక్క శిష్యులను వెళ్ళుచూ ఉండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మోగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దెయ్యము పట్టిన ఒక మోగవాడు. ఒక ఉదాహరణగా మీకు నేను ఈ మాటలను మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు అభిషక్తుడు, యేసుక్రీస్తు మెస్సయ్య, యేసుక్రీస్తు దావీదు కుమారుడు, యేసుక్రీస్తు యేషోపు కుమారుడు, యేసుక్రీస్తు తన తండ్రికి ప్రీతికరమైన కుమారుడై ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క 12 మంది శిష్యులు ఆ ప్రాంతము నుండి వెలుచు ఉండగా దెయ్యము పట్టుకున్న మోగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఉదాహరణకి మనం చెప్పుకుంటే ఆ దెయ్యము పట్టుకోక మునుపు అది మాట్లాడి ఉండొచ్చు. ఆ దెయ్యము పట్టుకోక ముందు మనిషిలా ఉండొచ్చు. ఆ మనిషి మంచి మార్గంలో నడవచ్చు. ఆ మనిషి యథార్థంగా మాట్లాడవచ్చు, యథార్థంగా నడవచ్చు, మంచి జీవితాన్ని అతన్ని జీవించవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తిలోనికి, ఆ యొక్క మనుషుడిలోనికి ఎప్పుడైతే ఈ దెయ్యము వాడిలో ప్రవేశించిందో, ప్రవేశించిన వెంటనే ఆ మాట్లాడుతున్న వ్యక్తి మూగవాడిగా మారిపోయాడు. ముందు మాట్లాడుండొచ్చు, ముందు తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఉండొచ్చు, సమాజం చెప్పిన మాట విని ఉండొచ్చు, స్నేహితులు చెప్పిన మాట వినొచ్చు, మాట్లాడొచ్చు. కానీ ఎప్పుడైతే అతనిలోనికి దుష్టుడు, చీకటి, దయ్యము వాడిలో ప్రవేశించిందో అప్పుడే వాడి ఏమైపోయాడు అంటే మాట్లాడటం మానేశాడు. అది మోగవాడిగా అయిపోయాడు. ఇది మామూలు దయ్యము కాదు, మోగ దయ్యము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వాడిలో ప్రవేశించిన వెంటనే వాడు నాలుకి మందమం అయిపోయినట్లుగా, దళసరిగా అయిపోయినట్లుగా, వాడు మాట్లాడలేని పరిస్థితి. కారణం ఏమిటంటే ఇది మోగ దయ్యం. వాడు మాట్లాడకపోవటానికి కారణం ఏమిటి అంటే వాడు మోగ దయ్యము వాడిని ఆవరించింది, వాడిలో ఉంది. అందుకే వాడు మాట్లాడలేకపోయాడు. నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి. నిన్నటి వరకు కూడా బాగానే మాట్లాడాడు. నిన్నటి వరకు నాతో చాలా చక్కగా సన్నిహితంగా ఉన్నాడు. నిన్న నుండి చక్కగా బజారుకి వెళ్లి బజార్లో అనేకమైన వస్తువులు కొనుక్కు తెచ్చాడండి. నిన్న నుండి మంచి ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్ లో అతను అందరితో సంతోషంగా ఉన్నాడు, సంతోషంగా ఆనందంగా గడిపాడండి. మరి ఇవాళ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏమో నాకు తెలియదండి, వాడు మాట్లాడటం మానేశాడు. కారణం వాడిని ప్రవేశించింది, వాడిని ఏది ఆవరించింది అనంటే మోగ దయ్యము వాడిని ఆవరించింది. ఆ మోగ దయ్యము అతన్ని ఆవరించింది కాబట్టి అతను మాట్లాడలేకపోతూ ఉన్నాడు. వాడికి శక్తి చాలవటం లేదు.
కానీ ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తును అతను అంగీకరించి ఉండకపోవచ్చు అప్పుడు. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు ఆ యొక్క మోగవాడిని తీసుకుని వచ్చి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దెయ్యములను, ఆ యొక్క వ్యక్తిలో ఉన్న దెయ్యమును వెళ్ళగొట్టారు. ఎప్పుడైతే ఆ మోగ దెయ్యము ఆ వ్యక్తిలో నుంచి ఎప్పుడైతే బయటికి పోయిందో, ఆ మోగవాడు మాట్లాడటము మొదలుపెట్టాడు. ఆ దెయ్యాన్ని అతనిలో నుండి, ఆ మోగ దెయ్యాన్ని అతనిలో నుండి బయటికి పొమ్మని ఆజ్ఞాపించిన తర్వాత ఆ మోగ దెయ్యము దేవునికి లోబడి, దేవునికి సాగలపడి బయటికి పారిపోయింది. నజరుడైన యేసుక్రీస్తు నామములో దయ్యం బయటకు పో అన్న వెంటనే ఆయన నామములకి భయపడుతుంది దురాత్మ. యేసు నామములకి భయపడుతుంది. యేసుక్రీస్తు నామములకు ఆ శక్తి బయటికి పోతే కారణం ఏంటంటే విశ్వాసమైన ప్రార్థన వలనే అది సాధ్యం. అది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. అది మోకాళ్ళ ప్రార్థన వలనే సాధ్యం. సత్యముతో నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఉపవాసంతో ప్రార్థన చేస్తే, మోకరించి ప్రార్థన చేస్తే, సాగలపడే ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి అధికారాన్ని ప్రతి ఒక్క దైవచనుడికి ఇచ్చాడు. కాబట్టి ఈ దైవచనుడు ఆ దయ్యమా బయటికి పో అని ప్రార్థన చేసిన వెంటనే వాడిలో ఉన్న దయ్యం బయటికి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ మోగ దయ్యాన్ని బయటికి పొమ్మని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆ మోగ దయ్యం బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిననే అక్కడున్న జన సమూహములందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఆ జనసము ఆయన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఈ మోగవాడును ఈ మాట్లాడిన వ్యక్తిలో నుండి ఆ ఎప్పుడైతే దెయ్యము వెళ్ళగొట్టిన వెంటనే మోగవాడు మాట్లాడుతూ ఉన్న వెంటనే అక్కడ ఉన్న జన సమూహములందరూ కూడా ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. ఇశ్రాయేలులో ఇటువంటి ఎన్నడను మనం కనబడలేదని చెప్పుకుంటూ ఉన్నారు. ఇటువంటి అద్భుతము మనం ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యములో, ఇశ్రాయేలు ప్రజలలో గాని, ఈ యొక్క జనసమూహంలో గాని ఇటువంటి వ్యక్తిని మనం ఎక్కడ కూడా చూడలేదు. గొప్ప అధికారము కలిగిన వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆ పరిశీలు ఇతరులు దెయ్యములను అధిపతి వలన దెయ్యములను వెట్లగొట్టుచున్నారని ఆయనని ఏం చేస్తున్నది హేళన చేస్తున్నాయి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగులను, ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరుస్తూ సమస్త పట్టణములను, గ్రామములను సంసారము చేస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. తన తండ్రి తన కుమారుడికి ఎలాగైతే అధికారం ఇచ్చాడు, అధికారములను దెయ్యములను వెళ్ళగొట్టాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. అది అధికారము తన దాసులకు ఇచ్చాడు. ఈ రోజు ఇటువంటి దెయ్యములను వెళ్ళగొడుతున్నారని, అనేక మంది కార్యాలను ఈ దైవజనుల చేత జరుగుతున్నాయని వాళ్ళు గ్రహించి వాళ్ళందరూ కూడా దేవుని వైపుకు వెళ్ళిపోతూ ఉన్నాడని ఈ సాతానుడు ప్రతి ఒక్కరిలో ప్రవేశించి ప్రతి ఒక్క దైవజనుల మీద, ప్రతి ఒక్క సంఘాల మీద, ప్రతి ఒక్క రాజ్యాల మీద వాడు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి యొక్క మాట మనం చూసినట్లయితే గొప్ప దేవుడు మనతో ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒక మాట అంటున్నారు. అక్కడ
అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము వేయబడి ఉన్నవి అంటున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు వేయబడి ఉన్నవి. ఆయన పరలోకానికి కాదు, భూమికి కూడా ఆయన సర్వాధికారము వేయబడి ఉన్నది. వెళ్ళండి, మీరు సమస్త జనులకు శిష్యులుగా చేయుడి అని చెప్తూ ఉన్నాడు. తన శిష్యులతో ఆయన అంటూ ఉన్నాడు, పరలోకమందులో నాకు అధికారం ఉంది, భూమి మీద నాకు అధికారం ఉంది, మీ మీద కూడా నాకు ఒక అధికారం ఉంది. నా అధికారాన్ని మీకు ఇస్తూ ఉన్నాను, నా శక్తిని మీకు ఇస్తూ ఉన్నాను. మీరు వెళ్ళండి, ప్రకటించండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేస్తారో తెలుసా? శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయండి. నేను గొప్పంటే నేను గొప్పని ఈ రోజుల్లో పోట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కూడా కలిసి పని చేయండి. ఒకరికి ఒకరు విద్వేషము లేకుండా శిష్యులుగా ఉండండి. ఎందుకని అనంటే పెత్తనము కావాలి. పెత్తనం తీసుకుంటారు, పనిచేయరు. పనిచేస్తున్న వాడు పెత్తనానికి చోటవుడు. పనిచేసిన వాడు కష్టపడతాడు. పెత్తనం తీసుకున్నవాడు అధికారం చదివిస్తాడు. కానీ ఇది కాదు మీరు చేయవలసింది, జనులకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ప్రతి విధమైన బోధన వారికి వివరించండి. యేసు నామంలో శక్తి ఉందని, యేసు నామంలో విడుదల ఉందని, యేసు నామంలోని రక్షణ ఉందని, యేసు నామంలోని తండ్రి యొక్క రాజ్యానికి ఒక విడుదల ఉందని ప్రజలందరికీ మీరు కూడా బోధించండి. మీరు వెళ్ళండి, మీరు బోధించండి అని చెప్తూ ఆయన అంటున్నాడు, మీరు భయపడవలసిన పని లేదు, మీరు చింతపడవలసిన అవసరం లేదు, మీకు ప్రతి అధికారాన్ని మీకు ఇచ్చాను అని చెప్తూ ఉన్నాడు. అయితే నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారందరితో చెప్పండి. భూమి అంతమైపోయేంత వరకు కూడా, ఈ భూమి భూమిగా కనబడకుండా ఉండిపోయేంత వరకు కూడా, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి. ఈ రోజున యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు, మనతోటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనం నడుస్తూ ఉంటుంటే ఆయన మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆయన లేడని మీరు అనుకుంటున్నారేమో, ఆయన ఇక్కడ అంటున్నాడు, సదాకాలము మీతో కూడా నేను ఉంటానని చెప్పాడు. తన దైవజనులను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రవక్తను ఎంచుకున్నాం, సేవకులను ఎంచుకున్నాం, దైవజనులను ఎంచుకున్నాం, మాస్టర్లను ఎంచుకున్నాం, సువార్తకులను ఎంచుకున్నాం, సంఘాన్ని ఎంచుకున్నాం, సైన్యాన్ని ఎంచుకున్నాం, ఆయన బిడ్డలను ఎంచుకున్నాం. ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన సదాకాలము ఉంటాడు.
యుగ సమర్థమయ్యేంత వరకు కూడా, ఈ సృష్టి అంతమయ్యేంత వరకు కూడా దేవుడు మనతో ఉంటాడు. ఆయన ఇప్పటి వరకు మనతో ఉన్నాడు. భూమి అంతమైపోయేంత వరకు మనతో కూడా ఆయన ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నాడు. మనము ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళినా కూడా ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనల్ని ఎక్కిరించే దేవుడు మాత్రమే కాదు. మనల్ని అవమానపరిచే దేవుడు మాత్రమే కాదు. మనల్ని చింతపరిచే దేవుడు మాత్రమే కాదు. మనల్ని చిక్కిపరిచే దేవుడు మాత్రమే కాదు. ఆయన మనల్ని హేళన చేసే దేవుడు మాత్రమే కాదు. యుగ సమాప్తి వరకు కూడా మీతో ఉంటాను అని ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు. మీరు వెళ్ళండి, మీరు ప్రకటించండి. భయపడవలసిన అవసరం లేదు, చిగ్గుపడవలసిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరం లేదు. ఏ సంగతులు మీకు చెప్తూ ఉన్నానో అవన్నీ కూడా మీరు బోధించండి. ప్రతి అధికారాన్ని మీకు ఇచ్చారు. దెయ్యములు పట్టుకున్నారా? దెయ్యములు వెలగొట్టే శక్తిని మీకు ఇచ్చారు. ఎవరైనా మరణకరమైన దెయ్యములు తాగారా? దాన్ని పోగొట్టే అధికారాన్ని మీకు ఇచ్చారు. ఎవరైనా ఏదన్నా హాని చేసుకున్నారా? దాన్ని వెళ్ళగొట్టే అధికారాన్ని మీకు ఇచ్చారు. జ్వరమైన సాతాన్ని ఎవరిలోనన్నా ప్రవేశించిందా? ఆ సాతాన్ని వెళ్ళగొట్టే అధికారాన్ని మీకు ఇచ్చారు. పేతురు అంత జ్వరముతో ఉన్నప్పుడు ఆ జ్వరాన్ని వెళ్ళగొట్టారు. ఆ జ్వరంలో జ్వరం అనుకుంటున్నావేమో, అది సాతాను. ఏది వచ్చినా అది సాతానే. మాట్లాడకపోవటం కారణం ఏంటంటే మోగదయ్యం. వాడు చూడలేకపోతున్నాడు అనంటే గుడ్డు దయ్యం. బైబిల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా. అది కుంటుగా నడుస్తున్నాడంటే అది కుంటు దయ్యం. నడుం పడిపోయి వాడు లేగలేకపోతున్నాడంటే అది నడుం పడిపోయిన దెయ్యం. వాడు వంకరగా మాట్లాడుతున్నాడంటే అది వంకర దెయ్యం. ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో నుండి ఖచ్చితంగా ప్రభువుని యేసుక్రీస్తు ఇక్కడ లిఖితపరిచేసి ఉన్నాడు. ప్రతి అధికారాన్ని ఆయన యొక్క దైవచనులకు అప్పగించి ఉన్నాడు. మనలో చెడు వ్యసనాలు మనలో ప్రవేశిస్తున్నాయంటే అది మనం కాదు, వాడు చేయంటున్నాడు. వాడు మనం పాడు చేయటానికి అనేకమైన వ్యక్తులు వెతుకుతూ ఉన్నాడు. మనం ఏ లక్షణాలు కలిగి ఉంటున్నామో ఆ లక్షణాలు మనవి కావు, వాడివి. వాడు చేయిస్తాడు, నీ చేత చేయించి వాడి గొంతులు వేస్తాడు, వాడు ఆనందం పడతాడు. నువ్వు బూటలు తిన్నప్పుడు, ఎదుటి వాడిని హేళన చేసినప్పుడు, ఎదుటి వాడు నిన్ను సిగ్గుపరిచినప్పుడు నిన్ను చూసి వాడు గొంతులు వేస్తాడు. చూడండి ఎంత సాతానుగాడు హేళన చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు గొప్ప అధికారాన్ని మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాడని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అయితే మరి ఒక మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నట్లయితే, నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. చూడండి, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేనెప్పుడైతే బలహీనుడును అప్పుడే నేను బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇతన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఆది అపోస్తలుడైన
పౌలును మనం చూసి నేర్చుకోవాలి. బలహీనతలలో నుండి, నిందలలో నుండి, ఇబ్బందులలో నుండి, హింసలలో నుండి, ఉపద్రవములో నుండి నేను సంతోషిస్తున్నాను. ఎన్ని హింసలు వచ్చినప్పటికీ కూడా నేను సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడును. బలము గల దేవుడు నాలో ఉన్నాడు. నేను బలహీనుడిని ఉండొచ్చేమో, వస్త్రహీనుడై ఉండొచ్చేమో, ఇరుకులు ఇబ్బందుల్లో నుండి నేను బాధపడి ఉండొచ్చేమో, కానీ నన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదని అపొస్తలుడైన పౌలు ఈ లేఖనము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక మాటను నేను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచు కరువును అనుగ్రహించున్నాడు. ఆయన మనకు ముద్ర వేసి ఉన్నాడు. ఆయన మనకి ముద్ర వేసి ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క గుర్తు మనకు వేశాడు. దేవుడి గుర్తు అనంటే వీళ్ళు క్రీస్తు బిడ్డలై ఉన్నారు, వీరు క్రీస్తు పిల్లలై ఉన్నారు, వీరు క్రీస్తు సంఘమై ఉన్నారు, వీళ్ళ క్రీస్తుకు రాజ్యమై ఉన్నారు. వీరు క్రీస్తుకు కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారు అనే ఒక ముద్ర మన మీద వేశాడు. ఆ ముద్ర ఎవరు తీసివేయటానికి అధికారం లేదు. ఈ లోకములో అనేకమైన దొంగ ముద్రలు వేయచ్చేమో, అనేక మంది ప్రజలు నిన్ను అవమానపరచొచ్చేమో. వీడు త్రాగుబోతుడని, వీడు తిరుగుబోతుడని, వీడు తలుపులు పాడు చేసేవాడని, దేవుని పేరు చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడని నీకు దొంగ తీర్పులు ఇస్తున్నారేమో, తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారేమో, తప్పుడు పరిచారం మరి పరిచారం చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిని అతను మార్చిందే కాకుండా అతడు ఒక త్రాగుబోతని ముద్ర వేయటానికి ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. ఆ దైవజనుడు నీతిమంతుడు, యథార్థమంతుడు, ధర్మశాస్త్రాన్ని కావచ్చు, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనుషులకు ఒక మార్గదర్శిగా దేవుని పక్షాలను అనేక మంది దేవుని యొక్క రాజ్యానికి వారసుల్ని తయారు చేస్తున్న దైవజనుడి మీద ఈ రోజుని తప్పుడు ప్రసారం చేస్తూ ఉన్నారు. తాగుబోతు అనే ఒక ముద్ర వేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ప్రభుత్వము అది చేస్తుంది, సమాజము కూడా అది డబ్బుకి అమ్ముడువైపోయి ఆ దైవజనుడి మీద నేరం మోపుతూ ఉన్నారు. అతని సాక్షిని దేవుడికి క్రీస్తు అతనికి సాక్షిగా నిలబడిపోయాడు. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో ఈ దేశంలో అందరూ కూడా తీర్పులకు వెళ్ళొచ్చేమో గాని ఆయన తీర్పులకు వెళ్ళే వ్యక్తి కాదు. ఎందుకు తెలుసా? క్రీస్తు పట్ల ఆయన అతసాక్షి అయి ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు తన తండ్రి యొక్క సింహాసనం మీద ఎలాగైతే ఆసీనుడై ఉన్నాడు, అదే పరలోక రాజ్యంలో దేవుని యొక్క దేవదూతలలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ప్రతిగానం చేస్తున్న దేవదూతలు ఎలాగైతే యేసు క్రీస్తు ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నాయో, అదే దేవదూతల్లో ఆయన ఒక పరిశుద్ధుడిగా నింపబడి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈ లోకములు ఎన్నో రాళ్ళు వేయొచ్చు, రప్పులు వేయొచ్చు, నిందలు వేయొచ్చు, కానీ ఆయన నీ పక్షాన్ని నా పక్షాన్ని ఒక ముద్ర వేశాడు. వీరందరూ కూడా
నా బిడ్డలై ఉన్నారు. వెలుగుకు చీకటికి పొత్తెక్కడ? చీకటి చీకటే, వెలుగు వెలుగే. గొర్రెల వెలుగును మేకల వెలుగు వేరుపరిచినట్లుగా రెండు మార్గాలు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. తీర్పులో గొర్రెల వెలుగును మేకల వెలుగు. నీకు పరలోకమా నరకమా? బ్రతుకున్నప్పుడే నువ్వు తెలుసుకో. నువ్వు బ్రతుకున్నప్పుడే సిద్ధపడు. ప్రభుని అంగీకరించు. ప్రభు ముద్రని వేయించుకో. క్రీస్తు ముద్రని వేయించుకో. క్రీస్తు కుమారుడుగా కుమార్తెగా స్వీకరించబడు. ఈరోజు నువ్వు నవ్వులతో ఏలనతో కాలక్షేపం చేస్తున్నావేమో, ఈ రోజు అయ్యను గడుపుకుంటున్నావేమో, సమయాన్ని వ్యర్థపరుస్తున్నావేమో. కాలాలు సమయాలు నా తండ్రి యొక్క శోధనములో ఉన్నవి. తీర్పు తీర్చేవాడు నేను కాదు, నా తండ్రి తీర్పు తీరుస్తాడని ప్రభుని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏది ఉత్తమో అది నువ్వు ఎంచుకో. ఏ మార్గము నీకు కావాలో నువ్వు ఎంచుకో. మీ హృదయములో ఏది ఉందో అది నువ్వు గ్రహించు. మన హృదయములలో మనకు ఆత్మ అనే చంచు కరువును అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ మనలో నింపడానికి, ఆయన ఉండటానికి మన మీద ఒక ముద్రని వేస్తూ ఉన్నాడు. ఆయన ఒక ముద్ర మన మీద వేస్తాడు. ఆ ముద్రని మనం చెరుపుకోకుండా క్రీస్తు విరోధి ఆయన వచ్చే ఉన్నాడు. మన మీద యుద్ధం చేయటానికి మొదలు పెట్టాడు. ఆ క్రీస్తు విరోధి మన మీదకి రాకుండా ఉండడం కొరకు దేవుడు మనకు ఒక అధికారాన్ని మనకిచ్చాడు. ప్రతి అధికారాన్ని మనకిచ్చాడు. దెయ్యములు వెళ్ళగొట్టే అధికారాన్ని మనకిచ్చాడు. స్వస్థపరిచే అధికారాన్ని మనకిచ్చాడు. చనిపోయిన వారిని లేపే అధికారాన్ని మనకిచ్చాడు. రక్త శరీరాన్ని భరిస్తున్న స్త్రీలను స్వస్థపరిచే అధికారాన్ని మనకిచ్చాడు. జ్వరం మీద అధికారాన్ని ఇచ్చాడు. తలపోడ మీద అధికారాన్ని ఇచ్చాడు. కాళ్ళు బలహీనతల్లో అధికారాన్ని మనకిచ్చాడు. అవి కాళ్ళ నుంచి రెండెత్తి వరకు కూడా స్వస్థపరిచే అధికారం దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఒక్క దైవజనుడికి, దైవజనురాలకు, ప్రతి ఒక్క సేవకుడికి, పాస్టర్లకు, ప్రతి ఒక్క ప్రవక్తలకు దేవుడు తన అధికారాన్ని ఇచ్చి, తన అధికారం ద్వారా ఆయన్ని ఎంచుకొని యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో ఉంటాను, మీరు జరిగించండి. నాగలు పట్టుకున్న వాడు తిరిగి మళ్ళీ వెనక్కి చూడకూడదు. నాగలు దున్నేటప్పుడు ఆ నాగలి ఎదరికి వెళ్ళేటప్పుడే మనం చూడాలి, కానీ తిరిగి వెనక్కి మనము చూడకూడదు. ఆ నాగలు పట్టుకున్న కూడా దున్నటము మొదలు పెట్టాలి, కానీ దున్నుడి ఆపకూడదు. సర్వశక్తిమంతుడు నీ ద్వారాగా అనేకమైన దుక్కులు దున్నపోతున్నాడు. సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన పంటలు కొయ్యబోతూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప అద్భుతాలని ద్వారాగా నా ద్వారాగా చేయబోతూ ఉన్నాడు. సమస్త కార్యములు ఆయన జరిగించబోతూ ఉన్నాడు. మనందరినీ ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. ఆయన మనందరికీ గొప్ప అధికారాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని మనకి ఉపయోగించుకుని మనము ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకుంటూ యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడేంటానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానము
నెరవేరేంత వరకు కూడా మనము దేవుని యొక్క పనిలో పని భాగస్థులమై దేవుని యొక్క పనిని మనం కడిముట్టించాలని, ఆయన యొక్క సువార్తని మరి ప్రకటించాలని ధైర్యముతో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఆయన భారము మన మీద ఉన్నదని గ్రహించి మనమందరము కూడా ఆయన యొక్క రాజ్యానికి మన వారసులు కాబట్టి మన మీద ఉన్న ముద్రని చెరుపుకోకుండా క్రీస్తు ముద్ర మన మీద ఉంచుకొని అనేక మందికి సాక్షాత్మై దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.